బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. నెల రోజులుగా హోరాహోరీ ప్రచారాలతో సభలతో హోరెత్తిన తెలుగు రాష్ట్రాలు సాయంత్రం 6 గంటల నుంచి ప్రశాంతంగా మారనున్నాయి. మరోవైపు ఎన్నికల నియమావళి ప్రకారం ఈ సాయంత్రం 6 గంటల నుంచి మీడియాలో ఎలాంటి ప్రకటనలు జారీ చేయకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రేపు ఎల్లుండి ప్రకటనలు జారీ చేయాలనుకునే పార్టీలు అభ్యర్థులు తాజాగా ఎంసీఎంసీ కమిటీని దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు పార్టీలు మీడియాలో సామాజిక మాధ్యమాల్లో ఇస్తున్న ప్రకటనలు డిజిటల్ రూపంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ఈ సాయంత్రం 6 గంటల తర్వాత తొలగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మీడియాలో సోషల్ మీడియాలో పార్టీలు అభ్యర్థులు ఎటువంటి ప్రకటనలు చేయకూడదని, అలా చేస్తే కోడ్ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. నెల రోజులుగా హోరాహోరీ ప్రచారాలతో సభలతో హోరెత్తిన తెలుగు రాష్ట్రాలు సాయంత్రం 6 గంటల నుంచి శాంతంగా మారనున్నాయి. మరోవైపు ఎన్నికల నియమావళి ప్రకారం ఈ సాయంత్రం 6 గంటల నుంచి మీడియాలో ఎలాంటి ప్రకటనలు జారీ చేయకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రేపు ఎల్లుండి ప్రకటనలు జారీ చేయాలనుకునే పార్టీల అభ్యర్థులు తాజాగా ఎంసీఎంసీ కమిటీని దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు పార్టీలు మీడియాలో సామాజిక మాధ్యమాల్లో ఇస్తున్న ప్రకటనలు డిజిటల్ రూపంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ఈ సాయంత్రం 6 గంటల తర్వాత తొలగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మీడియాలో సోషల్ మీడియాలో పార్టీలు అభ్యర్థులు ఎటువంటి ప్రకటనలు చేయకూడదని, అలా చేస్తే కోడ్ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం నేటితో ముగియనుంది. ప్రధాన పార్టీలు చివరి రోజున ప్రచారం ఎలా నిర్వహించబోతున్నాయి? థ్యాంక్ యూ యామిని. ఈ రోజు సాయంకాలం 5 గంటలతోటి అన్ని రాజకీయ పార్టీల యొక్క సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఏదైతే ఉందో అది ముగియబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజున గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. పూర్తిగా గుంటూరు జిల్లాకు కేటాయించారు. అటు గురజాల, అదేవిధంగా సత్తెనపల్లి, అదేవిధంగా మంగళగిరి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన పూర్తిగా కేటాయించారు. ఎందుకంటే చివరికి రాజధాని జిల్లా అయినటువంటి గుంటూరు జిల్లాకి పూర్తి స్థాయి సమయం కేటాయించారు. అదేవిధంగా తన కుమారుడైనటువంటి నారా లోకేష్ పోటీ చేసినటువంటి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన కొద్దిగా ఈ రోజున 2-3 సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. అదేవిధంగా రోడ్ షో కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డిని చూస్తే జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా గుంటూరు జిల్లాలోనే ఉంది. ఆయన కూడా గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఈ రోజున కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్నారు. మైలవరము, అదేవిధంగా విజయవాడ వెస్ట్, పశ్చిమ ప్రాంతాల్లో కూడా పర్యటన చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాతృమూర్తి తల్లి అయినటువంటి వైఎస్ విజయమ్మ అయితే కూడా ఈ జిల్లాలోనే పర్యటన చేస్తా ఉన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరము, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటన చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు చివరి రోజు కావడంతో ఇప్పటికే దాదాపు ప్రచారాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ముగిసినటువంటి పరిస్థితి ఉంది. సాయంకాలం 5 గంటల తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రచారం చేయడానికి లేదు. ఇక డప్పులు మూతలన్నీ కూడా అన్నిటికీ కూడా పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయ నాయకులందరూ కూడా తమ ప్రచారానికి తమ ఎన్నికల మేనిఫెస్టో గురించి ఎక్కడ కూడా డిస్కస్ కానీ ఇటువంటి చర్చ కూడా చేయకూడదు. కేవలం ఇక ఎన్నికలకి పోలింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ పోలింగ్ ప్రక్రియ సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే వాళ్ళు పరిశీలన చేసుకోవాలి తప్పితే ఎటువంటి ప్రచారం కూడా చేయకూడదు. యామిని, అయితే సుబ్బారావు, ఇవాళ సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి నిబంధనలు అమల్లోకి రానున్నాయి? ఈ సాయంకాలం 5 గంటలు దాటిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఎటువంటి ప్రచారాలు కానీ, ఎటువంటి ఓటింగ్లు కానీ, ఎటువంటి ప్రకటనలు కానీ, ఎటువంటి కూడా ఏమి ఎలక్షన్ సంబంధించినటువంటి వారు కూడా కేవలం తమ ఎన్నికల గుర్తు ఏదైతే ఉందో ఆ ఎన్నికల గుర్తు పోలింగ్ బ్యాలెట్ లో ఉన్నటువంటి ఎన్నికల గుర్తు సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా కేవలం అది మాత్రమే ఓటర్లకు తెలియజేయవచ్చు. తప్పితే ఇంటింటి తిరిగి ప్రచారం చేయడము, భారీ బహిరంగ సభలు పెడతాము, పెద్ద పెద్ద మైకులతోటి, డీజేలతోటి, సౌండ్లు ఇటువంటివన్నీ కూడా చేయడం అనేది కూడా పూర్తిగా నిషిద్ధం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 10 మంది గుంపుగా కూడి కూడా ఎటువంటి క్యాంపెయిన్ చేసినా కానీ అది ఎన్నికల నిబంధనల ప్రకారం ఖచ్చితంగా నేరం అవుతుంది. అని అయితే సుబ్బారావు, ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ గడువు ముగిసినా కూడా ఇలాంటి ప్రచారాలు చేస్తే ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఖచ్చితంగా ఈసీ సంబంధిత అభ్యర్థుల పైన, సంబంధిత పార్టీ పైన కూడా కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం విచారణ ప్రారంభిస్తుంది. అయితే ఇక ఏ పార్టీ అభ్యర్థులందరూ కూడా సహజంగానే రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఎన్నికల నిబంధనలన్నీ కూడా పూర్తిగా అవగాహన ఉన్నాయి కాబట్టి సాయంకాలం 5 గంటల తర్వాత వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రచారం చేసే పరిస్థితి లేదు. అయితే
ఇక సాయంకాలం 5 గంటల తర్వాత నుంచి అనైతికమైనటువంటి డబ్బు పంపిణీ కార్యక్రమాలకు అన్ని పార్టీలు కూడా తగ్గించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.